నమస్కారం. ఈరోజు మనం భ్రమరీ ప్రాణాయామం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. దీన్నే తుమ్మెద శ్వాస అని కూడా అంటారు కదా. అవునండి. చాలా సరళమైన కానీ శక్తివంతమైన ప్రక్రియ ఇది. అవును. మనం ఈరోజు కొన్ని శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా మాట్లాడుకోబోతున్నాం. అంటే ఆరోగ్యంగా ఉన్న టీనేజర్లపై, గర్భిణీ స్త్రీలపై జరిగిన పరిశోధనలు, ఇంకా మెదడుపై దీని ప్రభావం గురించిన సమాచారమంతా చూద్దాం. ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ చాలా తేలిగ్గా కనిపించే ప్రక్రియ మన ఆరోగ్యంపై, ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, గుండె పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం ఆసక్తికరం. నిజమే. ఆ చిన్న హమ్మింగ్ సౌండ్, అదే కదా దీని స్పెషాలిటీ. అది మన ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపగలదా? అవును, అదే మనం చూడబోతున్నాం. ముందుగా ఆరోగ్యకరమైన కౌమారదశ పిల్లలపై చేసిన స్టడీ గురించి చెప్తాను. చెప్పండి. వాళ్ళేం చేశారంటే, సుమారు 60 మంది ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని, అంటే దాదాపు 14 ఏళ్ల వయసు వాళ్ళని 2 గ్రూపులుగా విడగొట్టారు. సరే. ఒక గ్రూప్ని భ్రమరీ ప్రాణాయామం చేయమన్నారు. కేవలం 5 సార్లు అంతే. అంటే నెమ్మదిగా శ్వాస పీల్చి తుమ్మెదలా శబ్దం చేస్తూ వదలడం. ఒక 45 నిమిషాల పాటు జరిగిందిది. మరి రెండో గ్రూపు? వాళ్ళు కంట్రోల్ గ్రూప్. వాళ్ళు మామూలుగానే ఉన్నారు, ఏ ప్రాణాయామం చేయలేదు. ఇంతకీ అంత తక్కువ సమయంలో, అంటే కేవలం ఆ 5 సార్లకేమైనా తేడా కనిపించిందా? అది ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లో. అక్కడే ఉందసలు విషయం. చాలా స్పష్టమైన తేడా కనిపించింది. ఆ భ్రమరీ చేసిన గ్రూప్లో హార్ట్ రేట్ తగ్గింది. అవును, 77 నుంచి 72కు తగ్గింది. అలాగే బ్లడ్ ప్రెషర్, సిస్టోలిక్, డయాస్టోలిక్ రెండూ తగ్గాయి. అంటే బీపీ కూడా కంట్రోల్ అయిందన్నమాట. అవును, సిస్టోలిక్ 1116 నుంచి 1112కు, డయాస్టోలిక్ 74 నుంచి దాదాపు 71కి తగ్గింది. ఇంకా మీన్ ఆర్టీరియల్ ప్రెషర్, ఎంఏపీ, రేట్ ప్రెషర్ ప్రోడక్ట్, ఆర్పీపీ, ఇవన్నీ కూడా తగ్గాయి. ఈ ఎంఏపీ, ఆర్పీపీ అంటే కొంచెం వివరిస్తారా? ఎంఏపీ అంటే, సింపుల్గా చెప్పాలంటే, మన అవయవాలకు రక్తం ఎంత బాగా సరఫరా అవుతుందో చూపిస్తుంది. ఆర్పీపీ ఏమో గుండె ఎంత కష్టపడి పనిచేస్తుందో, దానికి ఎంత ఆక్సిజన్ అవసరమో సూచిస్తుంది. అంటే గుండె మీద భారం తగ్గిందన్నమాట. ఖచ్చితంగా. ప్రాణాయామం చెయ్యని గ్రూప్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇది తక్షణ ప్రభావం. కేవలం 5 రౌండ్లకే ఇంత మార్పా? దీని వెనుక సైన్స్ ఏంటి? ఎందుకిలా జరుగుతుంది? దీనికి కారణం మన నాడీ వ్యవస్థలో ఉంది. ముఖ్యంగా పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ. దీన్నే రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ అంటారు కదా. అవును, ప్రశాంతంగా ఉన్నప్పుడు పనిచేసేది. అవును, భ్రమరీ చేయడం వల్ల ఆ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అదే సమయంలో ఒత్తిడికి కారణమయ్యే సింపథెటిక్ సిస్టమ్ యాక్టివిటీ తగ్గుతుంది. ఓ, అలాగా. మనం నెమ్మదిగా శ్వాస వదులుతూ ఆ హమ్మింగ్ సౌండ్ చేసినప్పుడు మన రక్తనాళాల్లో బారో రిసెప్టర్స్ అనే సెన్సార్లుంటాయి. అవి ఉత్తేజితమవుతాయి. బారో రిసెప్టర్స్. అవును, అవి బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేసి మెదడుకు సిగ్నల్స్ పంపి హార్ట్ రేట్, బీపీ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. ఇంట్రెస్టింగ్. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందన్నమాట. అవును, ఆరోగ్యవంతుల్లో కూడా ఇంత త్వరగా పాజిటివ్ మార్పు రావడం నిజంగా గమనించాల్సిన విషయం. ఇది ఒత్తిడి తగ్గించుకోటానికి చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది. సరే, మరి గర్భిణీ స్త్రీలపై జరిగిన స్టడీ గురించి కూడా చెప్పారు కదా, అక్కడ ఫలితాలెలా ఉన్నాయి? అది కూడా చాలా ముఖ్యమైన అధ్యయనం. డాక్టర్ విభాసింగ్ గారు 1993లో చేశారు. వాళ్ళు గర్భవతిగా ఉన్నప్పుడు రోజూ భ్రమరీ చేసిన 112 మందిని చెయ్యని వాళ్లతో పోల్చారు. ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. భ్రమరీ చేసిన గ్రూప్లో హై బీపీ సమస్యలు అసలు లేవు, 0%. కానీ చెయ్యని గ్రూప్లో 25% మందికి ఈ సమస్య వచ్చింది. 25%? చాలా ఎక్కువ తేడా. అవును, అంతేకాదు, గర్భస్రావాలు కూడా తగ్గాయి. భ్రమరీ చేసిన వారిలో 2% ఉంటే చెయ్యని వారిలో 8%. నెలలు నిండకుండా ప్రసవాలు కూడా తగ్గాయి, 2.6% వర్సెస్ 5%. అద్భుతం. ఇంకా డెలివరీ టైం కూడా సగటున 25% తక్కువ పట్టింది. నొప్పి కూడా తక్కువగా ఉందట. సిజేరియన్లు కూడా చాలా తక్కువ, 1% వర్సెస్ 4%. వావ్! అంటే తల్లి బిడ్డ ఇద్దరికీ ఎంతో మేలు జరిగినట్టే కదా. నిజమే. పుట్టిన పిల్లల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంది. సగటు బరువు ఎక్కువ, 3325 గ్రామ్స్ వర్సెస్ 2850 గ్రామ్స్. ఆక్సిజన్ లోపం సమస్యలు, బర్త్ ఆస్ఫిక్సియా అస్సలు లేవు, 0% వర్సెస్ 12%. ఈ ఫలితాలు నిజంగా భ్రమరీ ప్రాముఖ్యతను చాటుతున్నాయి. ఒత్తిడి తగ్గడం వల్ల ఇన్ని పాజిటివ్ మార్పులంటారా? ప్రధానంగా అదే కారణం అనిపిస్తోంది.
ఒత్తిడి ఆందోళన తగ్గడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ అవ్వడం, అది తల్లి బిడ్డ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపడం జరుగుతోంది. ఇదే డాక్టర్ సింగ్ గారు ఒత్తిడి గురించి ఇంకేమైనా పరిశోధన చేశారా? అవును, ఇదే ఒత్తిడి తగ్గించే ప్రభావం శస్త్రచికిత్స చేయించుకున్న రోగుల్లో కూడా కనిపించిందని ఆమె గుర్తించారు. అంటే భ్రమరీ చేసిన వాళ్లల్లో గాయాలు తొందరగా మానడం, ఇన్ఫెక్షన్లు తగ్గడం, అనెస్థీసియా అవసరం కూడా తగ్గడం వంటివి గమనించారట. పోస్టాపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉన్నాయని తెలిసింది. మళ్ళీ ఒత్తిడి తగ్గడమే కీలకమన్నమాట. అవును, మన శారీరక స్వస్థత ప్రక్రియపై ఒత్తిడి ప్రభావం ఎంత ఉందో ఇది చూపిస్తోంది. అయితే ఈ ప్రశాంతత కేవలం శ్వాసను నియంత్రించడం, ఒత్తిడి తగ్గడం వల్లే వస్తుందా, లేక శరీరంలో ఇంకేదైనా రసాయన మార్పు జరుగుతుందా? మీరు మెలటోనిన్ గురించి కూడా మొదట ప్రస్తావించారు. సరిగ్గా పాయింట్కొచ్చారు. కేవలం శ్వాస మాత్రమే కాదు, ఆ హమ్మింగ్ సౌండ్ కూడా చాలా ముఖ్యం. 1959లో డాక్టర్ ఏబి లర్నర్ చేసిన ఒక పరిశోధన ఉంది. చెప్పండి. దాని ప్రకారం భ్రమరీ ప్రాణాయామం చేసేటప్పుడు వచ్చే ఆ వైబ్రేషన్, అంటే ఆ గునిసే శబ్దం, మన మెదడులోని పీనియల్ గ్రంథిని స్టిమ్యులేట్ చేస్తుందట. పీనియల్ గ్రంథినా? అదెక్కడుంటుంది? అది మెదడులో లోపల ఉండే ఒక చిన్న గ్రంథి. అది మెలటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఓ, మెలటోనిన్ నిద్రకు చాలా ఇంపార్టెంట్ కదా అది? అవును, అది సహజంగా మనల్ని ప్రశాంతపరిచే హార్మోన్ కూడా. నిద్రను ప్రోత్సహిస్తుంది. అందుకే భ్రమరీ తర్వాత అంత ప్రశాంతంగా అనిపించడానికి, నిద్ర బాగా పట్టడానికి ఇది కూడా ఒక బలమైన కారణం. అర్థమైంది. అంటే ఈ అధ్యయనాలన్నీ కలిపి చూస్తే భ్రమరి అనేదేదో ఊరికే చేసే శ్వాస వ్యాయామం కాదు, దీని వెనుక బలమైన శాస్త్రీయ ఆధారాలున్నాయి. ఇదొక రకంగా థెరపీ లాంటిదేమో. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదొక థెరప్యూటిక్ టూల్. చాలా సింపుల్గా ఆలోచిస్తే ఆ హమ్మింగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కదా, అవి మన వేగస్ నరాన్ని ఉత్తేజపరుస్తాయి. ఈ వేగస్ నరం మెదడు నుంచి చాలా ముఖ్యమైన అవయవాలకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మన రెస్ట్ రెస్పాన్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే పారాసింపథెటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దానివల్ల మనం ప్రశాంతపడతాం, హార్ట్ రేట్, బీపీ తగ్గుతాయి. యోగాపరంగా చూస్తే ఇది మనస్సులో ఉండే గందరగోళాన్ని, ఆలోచనల అలజడిని తగ్గిస్తుంది. ఒక రకమైన ఇంటర్నల్ లలబీ, అంటే అంతర్గత జోలపాటలాంటిది. మనల్ని మన లోపలి ప్రశాంతతలోకి, నిశ్శబ్దంలోకి తీసుకెళ్తుంది. రోజుకు కేవలం 5 నిమిషాలు చేసినా చాలంటారా? అవును, అధ్యయనాలు అదే సూచిస్తున్నాయి. రోజుకు కొద్దిసేపు, అంటే ఓ 5 నిమిషాలు సాధన చేసినా కూడా ఆందోళన తగ్గడం, నిద్ర గాఢంగా పట్టడం, ఏకాగ్రత పెరగడం వంటి లాభాలు కనిపిస్తాయి. మొత్తానికి ఈ భ్రమరీ ప్రాణాయామం గుండె ఆరోగ్యానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి, మానసిక ప్రశాంతత పొందడానికి చాలా సులభమైన, సురక్షితమైన, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన పద్ధతి అని స్పష్టంగా అర్థమవుతోంది. అవునండి. ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం. ఈ హమ్మింగ్ సౌండ్, దాని వైబ్రేషన్స్, పీనియల్ గ్రంథి, మెలటోనిన్ ఉత్పత్తి, వీటన్నిటి మధ్య ఇంత కాంప్లెక్స్ రిలేషన్ ఉంది కదా. మరి ఇలాంటి సూక్ష్మమైన, ధ్వని ఆధారిత పద్ధతుల ద్వారా మన శరీరంపై, మన మూడ్పై మంచి ప్రభావం చూపే ఇంకెన్ని తెలియని విషయాలు, సామర్థ్యాలు దాగి ఉన్నాయో కదా. దీని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది.